తడిబట్టలతో రా నేను వస్తా, పాలమూరును నిర్లక్ష్యం చేసిందెవరో కురుమూర్తి ముందు తెలుసుకుందాం. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. పాలమూరును మోసం చేసింది కాంగ్రెస్, టీడీపీ. ప్రాజెక్టులను పెండింగ్ పెట్టింది ఆ రెండు ప్రభుత్వాలు. కేసీఆర్ పాలనలో కృష్ణా జలాలను పారించాం. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి మహబూబ్నగర్లో 4,000 కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం. గజ్వేల్ మున్సిపల్ అభినందన సభలో హరీష్ రావు సవాల్ విసరడం జరిగింది. పాలమూరును అప్పుడు గత ప్రభుత్వాలే ఇబ్బంది పెట్టాయి. ఎందుకంటే అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ మరియు టీడీపీ తప్ప మేము అన్యాయం చేయాలి. ఉమ్మడి మహబూబ్నగర్ను 4,000 కోట్లతో ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో పనులు చేశాం. మరి కృష్ణా జలాలను ప్రతి ఎకరానికి పారించాం. కానీ నువ్వు అబద్ధపు మాటలతో మీ కాంగ్రెస్ పార్టీ మరియు టీడీపీ చేసిన అన్యాయాన్ని టీఆర్ఎస్ చేసింది అనడం ఇది ఎంతవరకు? కావాలంటే అక్కడ ఉన్న ప్రాజెక్టులే చెప్తాయి. 4,000 కోట్లతో మేము మహబూబ్నగర్కు పనులు చేశాం. మరియు నీకు ఓకే, నువ్వు చెప్పే మాటలు నిజమైతే గురుమూర్తి దగ్గర తేల్చుకుందాం. నేను తడిబట్టలతో వస్తా, నువ్వు తడిబట్టలతో రా అని రేవంత్ రెడ్డి గారిని సూటిగా విమర్శించడం జరిగింది. నిన్న మున్సిపల్ అభినందన సభలో గజ్వేల్లో హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసరడం జరిగింది. దీనిపై రేవంత్ రెడ్డి గారు నిల్చుంటారా నిల్చోరా అనేది నెక్స్ట్ చూద్దాం.